ఆ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం వింటే సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టు అనిపించే ఒక టెక్నాలజీ గురించి వచ్చిన సమాచారం చూద్దాం. అవును, కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మనకు అందిన ఆడియో క్లిక్ ప్రకారం చైనా ప్రపంచంలోనే అతి చిన్న డ్రోన్ను డెవలప్ చేసిందట. సైజ్ ఎంతనుకుంటున్నారు? ఒక దోమంత. కేవలం దోమ సైజులో అంట. అవును, ఇది మైక్రో టెక్నాలజీలో నిజంగా ఒక అద్భుతమైన ముందడుగనే చెప్పాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాని పొడవు కేవలం 1.3 సెంటీమీటర్లు మాత్రమేనంట. 1.3 సెంటీమీటర్లా? అంతే. ఇంత చిన్న పరికరాన్ని అది పనిచేసేలా తయారు చేయడం అంటే నిజంగా విశేషం. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి అంత చిన్నదాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు? అదే ఆడియో క్లిప్లో దీన్ని మొబైల్ ఫోన్తో కంట్రోల్ చేయవచ్చని కూడా ఉంది. అది ఎలా సాధ్యం? అవును, అక్కడే ఉంది అసలు టెక్నికల్ ఛాలెంజ్, ఇంకా వాళ్ళ నైపుణ్యం కూడా. అంటే మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేయడం అంటే బహుశా బ్లూటూత్ లాంటిది లేదా ఏదైనా షార్ట్ రేంజ్ లో పవర్ వైర్లెస్ టెక్నాలజీని అందులో పెట్టగలిగి ఉండాలి. అంత చిన్న స్పేస్లో అదంతా ఇమర్చడం. అవును, ఇంకా అది సెన్సర్లతో పని చేస్తుందని కూడా చెప్పారు కదా. అవును, చెప్పారు. అంటే బహుశా అందులో చాలా చిన్న కెమెరాలు ఉండొచ్చు, మైక్రోఫోన్లు లేదా పరిసరాలను గుర్తించడానికి ఇంకేవైనా మైక్రో సెన్సర్లు అమర్చుండొచ్చు. వాటితో అది డేటా కలెక్ట్ చేసుకుని రెస్పాండ్ అవ్వగలదన్నమాట. అంటే ఇది కేవలం మనం చెప్పినట్టు నడిచే రిమోట్ కంట్రోల్ బొమ్మ కాదు, దానంతటదే కొంతవరకు పరిసరాలను గ్రహించగలదన్నమాట. అవును, కొంత అటానమీ ఉండొచ్చు. ఇంకా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఇది తట్టుకోగలదని కూడా చెప్పారు. అదెలా? అంత చిన్నది సున్నితంగా కనిపిస్తుంది కదా. నిజమే. సాధారణంగా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు దుమ్ముకి, తేమకి, టెంపరేచర్ మార్పులకి వీటికి త్వరగా పాడవుతాయి. అవును. అలాంటిది ఇంత చిన్న డ్రోన్ అన్ని వాతావరణాలను తట్టుకుంటుంది అంటే దాని నిర్మాణంలో వాడిన మెటీరియల్స్, దాని డిజైన్ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. ఇది క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాడటానికి వీలు కల్పిస్తుంది. సరే, మరి దీని ఉపయోగమేంటి? ఎందుకు తయారు చేశారు ఇంత చిన్నదాన్ని? చైనా దీన్ని ప్రధానంగా సైనిక, రక్షణ రంగాల్లో వాడాలని చూస్తోందని సమాచారం. ఇది మనం ఊహించిందేనా? చాలా వరకు అవుననే చెప్పాలి. దాని సైజ్ చూడండి, దాదాపు కనిపించనంత చిన్నది. అవును. గుర్తించడం చాలా కష్టం. సులభంగా మొబైల్తో నియంత్రించొచ్చు అంటున్నారు. ఈ లక్షణాలన్నీ నిఘా కోసం, అంటే స్పయింగ్ కోసం లేదా వ్యూహాత్మక పరిశీలనలకు బాగా సరిపోతాయి. అంటే శత్రువులకు తెలియకుండా సమాచారం సేకరించడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. లేదా చిన్న చిన్న పనులు చేయడానికి కూడా. మైక్రో రోబోటిక్స్, సెన్సర్ టెక్నాలజీ, వైర్లెస్ కమ్యూనికేషన్, ఈ రంగాల్లో ఎంత పురోగతి సాధించాలో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఈ దోమ డ్రోన్ టెక్నాలజీ వల్ల మిలిటరీ బ్యాలెన్స్లో కూడా ఏమైనా మార్పులు రావచ్చంటారా? ప్రభావమైతే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సాంప్రదాయ నిఘా పద్ధతులకు ఇది దొరకకపోవచ్చు. ఇదొక కొత్త సవాలు విసురొచ్చు. అయితే దీనికి కూడా కొన్ని పరిమితులుంటాయి. ఉదాహరణకు బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, ఎంత దూరం వెళ్లగలదు, ఎంత బరువు మోయగలదు, అంటే పేలోడ్ కెపాసిటీ. ఈ వివరాలు మనకు తెలియవు కదా. అవి తెలిస్తే గాని దాని అసలు ప్రభావం ఎంతుంటుందో చెప్పలేం. సరే, మొత్తం మీద మనం ఇప్పటిదాకా చూసింది ఒక్కసారి గుర్తు చేసుకుంటే, చైనా వాళ్లు ఒక దోమ సైజులో మైక్రో డ్రోన్ను అభివృద్ధి చేశారు. అవును. దాన్ని మొబైల్తో కంట్రోల్ చేయవచ్చు. అది అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తుంది. ప్రస్తుతానికి దీన్ని సైనిక అవసరాల కోసం అని అంటున్నారు. టెక్నాలజీ పరంగా ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగే. ఖచ్చితంగా మైక్రో టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకెళ్తోందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ప్రస్తుతానికి సైనిక ఉపయోగం గురించే మాట్లాడుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీలు వేరే రంగాల్లో కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అవును. ముగింపుగా వినేవాళ్లకి ఒక ఆలోచనతో వదిలేద్దాం. తప్పకుండా. ఇంత చిన్న పరికరాలు, అంటే దాదాపు కనిపించినవి, గుర్తించడానికి వీలు లేనివి, ఇవి కేవలం సైనిక అవసరాలకే ఆగిపోతాయా? లేదా రేపు వైద్య రంగంలోకొస్తాయా? అంటే శరీరం లోపలికి పంపి చూడడానికి చంగాన్, లేక పర్యావరణాన్ని మానిటర్ చేయడానికి, లేదా మనం ఊహించని విధంగా పౌర నిఘా, అంటే సివిలియన్ సర్వైలెన్స్ కోసం వాడబడతాయా? అది కూడా తోసిపుచ్చలేం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి టెక్నాలజీని, ముఖ్యంగా అది దుర్వినియోగం కాకుండా కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం, అసలు గుర్తించడం, అది ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్న మన ముందిప్పుడుంది. నిజమే. దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.